నమస్తే అందరికీ. మీరు బిజినెస్ చేస్తున్నారా లేదా మీరు ప్రొఫెషనల్ కిందకు వస్తారా? అయితే ఈ వీడియో మీకోసమే. అసలు ట్యాక్స్ ఆడిట్ అంటే ఏంటి, ట్యాక్స్ ఆడిట్ మీకు అప్లికబుల్ అవుతుందా లేదా, అప్లికబుల్ అయితే ఎవరెవరికి అప్లికబుల్ అవుతుందో తెలియాలంటే ఈ వీడియో చివరికి చూడండి. జనరల్ గా బిజినెస్ చేసే వాళ్ళకి వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ కానీ 1 crore దాటితే ట్యాక్స్ ఆడిట్ అనేది మ్యాండేటరీ. కానీ మొత్తం బిజినెస్ లావాదేవీల్లో క్యాష్ పోర్షన్ కానీ 5% తక్కువ ఉంటే ఈ 1 crore అనే లిమిట్ 10 crore వరకు ఎక్స్టెండ్ అయ్యే వెసులుబాటుని గవర్నమెంట్ తీసుకొచ్చింది. అండ్ ప్రొఫెషనల్స్ వచ్చేసరికి వాళ్ళ యొక్క గ్రాస్ రిసిప్ట్స్ 50 lakhs కానీ దాటితే ట్యాక్స్ ఆడిట్ అనేది మ్యాండేటరీ. కానీ టోటల్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ లో క్యాష్ కానీ 5% తక్కువ ఉంటే 50 lakhs అనే లిమిట్ 75 lakhs వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఇలా లిమిట్స్ దాటితే ట్యాక్స్ ఆడిట్ అనేది కంపల్సరీ. అదే విధంగా ఇవే కాకుండా లాస్ట్ వీడియోలో ప్రెజెంటివ్ టాక్సేషన్ గురించి చెప్పాం. ఈ ప్రెజెంటివ్ టాక్సేషన్ లో లిమిట్స్ ఉన్నాయి 6%, 8% అని చెప్పి. ఈ లిమిట్స్ కన్నా తక్కువ ఇన్కమ్ కానీ డిక్లేర్ చేస్తే ట్యాక్స్ ఆడిట్ అనేది మ్యాండేటరీగా చేయించాలి. అండ్ వచ్చేసరికి మీరు కానీ ప్రెజెంటివ్ స్కీమ్ కానీ ఆప్ చేసుకుంటే కంటిన్యూస్ గా 5 years ప్రెజెంటివ్ స్కీమ్ లోనే ఉండాలి. ఒకవేళ 5 years కన్నా ముందే కానీ విత్డ్రా అయితే ప్రెజెంటివ్ స్కీమ్ నుంచి మీరు ట్యాక్స్ ఆడిట్ అనేది మ్యాండేటరీగా చేయించాలి. ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెన్స్ కానీ ఫైలింగ్స్ కానీ ఇంకేమైనా సర్వీసెస్ కావాలంటే మీరు మా యొక్క విట్టాక్స్ కంపెనీని కన్సల్ట్ అవ్వండి. స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. జాగ్రత్తగా ట్యాక్స్ ఆడిట్ చేయించండి, రన్అట్ అవ్వండి. బై.